ఈ వీక్ చాలా కబుర్లు ఉన్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అంత ఓపిక లేదు, అంత టైము లేదంటే వీడియోని 1.5xలో చూడండి. సో వీడియో తొందరగా అవుతుంది. సో బిఫోర్ వి బిగిన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నాకు ఒక మోటివేషన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి 1 year అయినా కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదండి. సో ఆల్మోస్ట్ 1 year అయినా కూడా నెక్స్ట్ March 3rd రిలీజ్ అవుతుంది యూఎస్ మొత్తం. సో దేవి విద్యాలయ గారికి పండగే ప్లస్ రిలీజే కాకుండా RRRకు 5 అవార్డ్స్ వచ్చాయి హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ నుంచి. ఇందులో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కూడా ఉందండి. సో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలింగా అవార్డు రావడం ఇదే ఫస్ట్ టైం. మన ఎన్నో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, సంథింగ్ న్యూయార్క్ క్రిటిక్ అసోసియేషన్, ఇవన్నీ అవార్డ్స్ వచ్చిన బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుగా రావడం ఇదే ఫస్ట్ టైం RRRకు. సో ఇదే కాకుండా నాకైతే RRRకి ఆస్కార్ వస్తుందని పక్క కన్ఫర్మ్ ఉంది. నాట్ సాంగ్ మాత్రం ఇందులో నో డౌట్. మీరేమంటారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మ్యాటర్కి వస్తే రామ్ చరణ్ మోస్ట్ ఫేమస్ టాక్ షో అయిన గుడ్ మార్నింగ్ అమెరికా ఇన్వైట్ చేసింది. అతను గెస్ట్గా అక్కడికి వెళ్ళాడు. సో జస్ట్ ఒక 4 minutes వీడియో యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ మ్యాటర్ వస్తే ఓటీటీ రిలీజెస్. ఈ వీక్ ఓటీటీ రిలీజెస్ ఏంటంటే ఆల్మోస్ట్ పొంగల్కి రిలీజ్ అయిన సినిమాస్ అన్నీ ఓటీటీకి వచ్చాయి. బై ద వే మీకు ఓటీటీ అంటే ఏంటో తెలుసా ఫుల్ ఫామ్? సో తెలిస్తే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తెలియకపోతే వెళ్ళి క్రోమ్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. ఎందుకంటే బేసిక్ అన్నీ మనకి ఇంపార్టెంట్. సో బిఫోర్ యూజింగ్ ఓటీటీ జస్ట్ నో ద మీనింగ్ ఆఫ్ ఓటీటీ. సో ఈ లెసన్ అన్ని వదిలేసి మ్యాటర్కి వస్తే ఓటీటీ రిలీజ్లో ఫస్ట్ ఓటీటీ రిలీజ్ ఏంటంటే పొంగల్కి రిలీజ్ అయ్యి సాంబార్ అయిన వారసుడు మూవీ. సో ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మన జై బాలయ్య వీరసింహారెడ్డి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ లాస్ట్ మన పొంగల్ విన్నర్ వాల్తేరు వీరయ్య నెక్స్ట్ 27th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మైకేల్, ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో నా బెస్ట్ సజెషన్ అయితే మీరు పొంగల్ థియేటర్లో సినిమా చూడలేదంటే యూ కెన్ బెటర్ గో విత్ వాల్తేరు వీరయ్య. సో ఇది నాకు ఎంగేజింగ్ అనిపించింది, ప్లస్ బెటర్, పర్వాలేదు. పొంగల్కి రిలీజ్ అయిన సినిమాస్లో వాల్తేరు వీరయ్య విన్నర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూవీ అప్డేట్స్కి వస్తే ఈసారి మూవీ అప్డేట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఫస్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే మన పవర్ స్టార్ నుంచి. సో పవర్ స్టార్ నుంచి మరొక రీమేక్. ఇది వినోదయ సీతం తమిళ్లో తీసి యాక్ట్ చేసిన సముద్రకని గారు ఇందులో కూడా తెలుగులో కూడా డైరెక్టర్గా చేస్తున్నాడు. సో ఇందులో సాయిధరం తేజ్ కూడా పవర్ స్టార్తో సినిమా తీయబోతున్నాడు. మేబీ ఇది ఫస్ట్ టైం మెగా కాంపౌండ్ నుంచి పవర్ స్టార్ ప్లస్ సాయిధరం తేజ్ కాంబో. నెక్స్ట్ వచ్చి ఉగ్రం టీజర్. సో అల్లరి నరేష్ నెవర్ సీన్ అవతార్లో మనకు డైరెక్టర్ చూపించబోతున్నాడు. ఆల్రెడీ వీళ్ళు నాందిత పెద్ద హిట్ కొట్టారు ఇద్దరు. అదే కాంబో ఇప్పుడు ఉగ్రంతో మళ్ళీ వస్తున్నారు. టీజర్ లాస్ట్లో వచ్చే డైలాగ్ లజ్జా కొడకల్లారా మా ఫ్యామిలీని టచ్ చేస్తారనే డైలాగ్ మాత్రం తోపుగా ఉంది. అల్లరి నరేష్ చాలా బాగా చేశాడు. సిన్సియర్ కాప్గా హై ఇంటెన్స్ యాక్షన్ మూవీగా తీస్తున్నారని నాకైతే అనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత. మీరేమంటారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఏంటంటే సలార్ నుంచి మన శృతి హాసన్ పార్ట్ ర్యాపప్ అయినట్టు టీమే అప్డేట్ ఇచ్చింది. సో ఇంకా శృతి హాసన్ పార్ట్ మేబీ మ్యాక్సిమం సలార్ షూటింగ్ మొత్తం 80% కంప్లీట్ అయ్యేట్టు టాక్ బయట. సో ఐఎమ్ బ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ సలార్ రిలీజ్ టు సీ అవర్ రెబల్ స్టార్ ఇన్ యాక్షన్ మోడ్. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నాగ చైతన్య వెంకట్ కే ప్రభు తీస్తున్న కస్టడీ మూవీ ర్యాపప్ అయినట్టు, షూటింగ్ కంప్లీట్ అయినట్టు అప్డేట్ ఇచ్చారు. సో వెంకట్ ప్రభు నుంచి మానాడు తర్వాత ఇది నెక్స్ట్ ఫిలిం ఇదే. హోప్ ఈ సినిమాతో అయినా మన బేబమ్మ హిట్ కొడుతుందని ఆశిద్దాం. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఏ ట్రూ ప్యాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ న్యూ మూవీ కింగ్ ఆఫ్ కోతా షూట్ వ్యాపర్ పైనట్టు మన టీం అప్డేట్ ఇచ్చింది. సో టీం అప్డేట్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఇదండి కింగ్ ఆఫ్ కోతా. ఇది మరొక గ్యాంగ్స్టర్ మూవీగా అనిపిస్తుంది టీజర్ చూసిన, అదే ర్యాపప్ వీడియో చూసిన తర్వాత. నెక్స్ట్ ఇంకొక టీజర్ రిలీజ్ అయింది ఏంటంటే పరేషన్ టీజర్. మసూదా తర్వాత తిరువీర్ నుంచి ఇది ఒక కొత్త మూవీ రాబోతుంది. సో టీజర్ చూసిన తర్వాత ఏదైతే ఇది తెలంగాణలోని ఒక విలేజ్లో మందుకు అలవాటు పడిన వాళ్ళ విలేజ్ ఇన్నోసెన్స్ చూపిస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామాలో నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో నాకు తెలిసి మసూదా తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు మళ్ళీ ఈ పరేషన్ మూవీతో. నేనైతే మూవీ కోసం బ్యాడ్లీ వెయిటింగ్. మేబీ జాతిరత్నాల తర్వాత ఈ మూవీని మనం ఎక్కువగా నవ్వుతాం అనిపిస్తుంది థియేటర్లో. సో జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు బీ హ్యాపెన్ అని చెప్పేసి. నెక్స్ట్
నాని బర్త్డే సందర్భంగా దసరా ఒక పిక్ రిలీజ్ చేసింది. మా పిక్ మాత్రం చాలా మాస్గా ఉంది. పిక్స్ కానీ సాంగ్స్ కానీ టీజర్ కానీ చూస్తుంటే దసరా స్టోరీ పాయింట్ కానీ స్ట్రాంగ్గా ఉంటే దసరా మూవీని ఎవరు ఆపలేరు ఇండియా వైడ్ మొత్తం. సో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నో డౌట్ అందులో. అండ్ లాస్ట్ మార్టిన్ టీజర్. సో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇంకొక యాక్షన్ మూవీ రాబోతుంది కేజీఎఫ్ తర్వాత. మార్టిన్ టీజర్ చూసిన తర్వాత నాకైతే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కట్ పీసెస్ను టీజర్లో చూపించినట్టుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షనే ఉంది సినిమా మొత్తం. సో మేబీ ఇది లౌడ్గా అనిపించవచ్చు సర్టెన్ ఆడియన్స్కు. సో కొందరు కనెక్ట్ అయితే మాత్రం కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ రాబోతుంది మళ్ళీ ఈ ఇయర్లో. సో నేనైతే వెయిటింగ్. టీజర్ చూసిన తర్వాత ఒక బడ్జెట్ క్రియేట్ అయింది ఇండియా వైడ్ మొత్తం. సో ఆల్రెడీ యూట్యూబ్లో రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది టీజర్. ఇవన్నీ అప్డేట్స్. ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.